11,762 రూపాయలకి ఓల్డ్ కాంపన్సేషన్ అయితే 15,03,581 రూపాయలు ఎడిషనల్ కాంపన్సేషన్ ఇచ్చారండి. అదనంగా 2 లక్షల రూపాయలు పాపం ఆయనకి పేదోడని రివైజ్డ్ కాంపన్సేషన్ ఇచ్చారండి. ఇలాగా ఒకరికి బేరా భాస్కర్ గారు కాదండి, చాలామంది పేదవాళ్ళకి ఆ బేరా భాస్కర్ రావు గారు లాగా ఉన్న పేదవాళ్ళకి రివైజ్డ్ కాంపన్సేషన్లు ఇచ్చారండి. ఈ రివైజ్డ్ కాంపన్సేషన్లు ఏవైతే ఇచ్చారో 8,16,00,000 రూపాయలు కేవలం సింహాచలం BRTS రోడ్లో స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ఇచ్చారు. గుడిసెలకి, పెంకుటిళ్ళకి, పాడుపడిపోయి పడి ఉన్నటువంటి ఇళ్ళకి ఆ ఫోటోలు అప్లోడ్ చేసి వైసీపీ ప్రభుత్వంలో నచ్చినంత దోచేసుకొని కొట్టేశారండి. జీవీఎంసీ డబ్బులండి, ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న డబ్బులండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంపన్సేషన్ రాలేదండి గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ. ఇవి స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ఒక ఎత్తు అయితే, ఆక్రమణదారులకి సింహాచలం దేవస్థానంకి మాకు కాంపన్సేషన్ వద్దని కానీ TDR వద్దని కానీ ఎక్కడైనా సింహాచలం దేవస్థానం వాళ్ళు రాసిచ్చారా? కూటమి ప్రభుత్వం ఏదైతే TDRలు వీళ్ళకి రిలీజ్ చేయాలని చెప్పి ఒక మెమో ఇచ్చిందో, నేను ఆగస్టు 13వ తారీఖుని స్వయంగా CDMA కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సంపత్ కుమార్ గారిని అమరావతి వెళ్ళి దీని మీద అబ్జెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దేవస్థానం భూముల్లో ఆక్రమణదారులు కనుక మన TDRలు ఇచ్చుకుంటే పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ చెందినటువంటి భూములన్నిటికీ కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు TDR తీసుకుంటారు. దీన్ని ప్రెసిడెన్స్ గా తీసుకొని ఆక్రమణదారులకి, మీరు నిజమైన ఆక్రమణదారులకైతే కనీసం 1:1 ఇవ్వండి, అది ప్రివేలింగ్ మార్కెట్ వాల్యూ కాదు అని కూడా నేను కోరడం జరిగింది. లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చాను. నా అభ్యర్థనని కనీసం పరిశీలనలో తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం, CDMA అధికారులు కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కానీ అడ్డగోలుగా పేదవాళ్ళకి అని చెప్పి, ఎవరండి పేదవాళ్ళు? మనం వెళ్దాం, మీరందరూ BRTS సింహాచలం రోడ్లో G+2 బిల్డింగ్లు ఉన్నాయండి. ఆ G+2 బిల్డింగ్ ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళని మీరు నిర్ధారిస్తే పేదవాళ్ళు TDRలు ఇవ్వడంలో నేను ఎప్పుడు కూడా ఆటంకం తెలపను. నేను G+2 బిల్డింగ్ కట్టిన వాళ్ళు, 5 ఫ్లోర్లు కట్టిన వాళ్ళు వీళ్ళు పేదవాళ్ళండి. కర్రీ సీతారాం గారు అబ్బాయి, వాళ్ళ కుటుంబం బెంచ్ కారులో తిరుగుతారండి. బెంచ్ కారోడు BPL ఫ్యామిలీకి చెందినటువంటి వాడా? కోట్ల రూపాయలు TDRలు ఆ కుటుంబం తీసుకుంది. బేరా భాస్కర్ రావు అనేటువంటి వ్యక్తి అత్యంత నిరుపేద BPL కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. మొత్తం ఓవరాల్ గా TDRలు బ్రీఫ్ నోట్ అండి ఇది. దీంట్లో స్ట్రెచ్ 1లో TDRలు 5 మంజూరు చేశారండి. దాంట్లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ 4 ఉన్నాయండి. ఇది అధికార లెక్కలని నావి కాదు. దాంట్లో డాక్యుమెంట్ లేని ఒకటి ఉందండి. స్ట్రెచ్ 2లో 205 TDRలు అండి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ 82 ఉన్నాయంటే. సింహాచలం దేవస్థానం భూముల్లో 1998 ముందర ఏవైతే రిజిస్ట్రేషన్ చేశారో కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయంటే ఓకే, కన్సిడర్ చేయొచ్చు. కోర్టు ఆర్డర్స్ ప్రకారం కన్సిడర్ చేయొచ్చండి. ఆ 205లో 82 రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అయితే అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ హౌస్ ట్యాక్స్ 34 ఉన్నాయని చెప్తున్నారండి. హౌస్ ట్యాక్స్ మీద ఒక్కటే ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా 89 ఉన్నాయని చెప్తున్నారండి. ఈ లెక్కల ప్రకారంగా అసలు అర్హత ఉందా లేదా, అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చామా లేదా, అర్హత లేని వాళ్ళకి ఏ విధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు TDRలు మంజూరు చేశారప్పుడు అన్నది ఏది కూడా కమిటీ పరిశీలించలేదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను విన్నవించుకున్న, లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేసిన, ఎటువంటి విచారణ చేపట్టకుండా TDRలు ఇచ్చేశారండి. కేవలం ఈ యొక్క BRTS సింహాచలం BRTS రోడ్లు TDRలు మినిమం 15 లక్షలు ఉంటుంది TDR వాల్యూ.